బేసిక్ కాన్సెప్ట్ ఈటీఎఫ్ గురించి డిస్కషన్ చేసేసాం. ఇప్పుడు మళ్ళా దీంట్లో కాంపౌండింగ్ ఎలా అవుతుంది అనేది ఒకటి చూసుకుంటాం. దాని తర్వాత ఎక్కడ బై చేయాలి, ఎక్కడ అమ్మాలి అనేది కూడా ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకటి చేస్తాం. ఓకే, సరే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కట్టామనుకోండి, ఒక 30 ఇయర్స్ పిల్లలకి మనం నేర్పించాల్సింది ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. సో 30 ఇయర్స్ మనం 36 ల్యాక్స్ కడతాం. దీంట్లో ఓవరాల్గా మనకి 10% వస్తే ఎంత వస్తుంది, 12% యావరేజ్గా వచ్చిన ఎంత వస్తుంది, 15% వచ్చినా ఎంత వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, మొత్తం టోటల్ వాల్యూ ఎంత ఉందంటే వాడు కట్టేది 36 ల్యాక్స్ కామన్గా, కానీ 10% వచ్చినా 2,27 lakhs వస్తుంది. ఒకవేళ 15% వచ్చినా కానీ మనకి 7 crore ఈజీగా 15% అనేది వస్తుంది. పెట్టుకోండి, కాంపౌండింగ్తో కంపల్సరీ 15% యావరేజ్గా వస్తూ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత అసలు మనం దీన్ని ఎలా తీసుకోవాలి, హౌ టు పిక్ ఏ ప్రాఫిటబుల్ ఈటీఎఫ్. సో మనకి వెహికల్ రూల్ అని చెప్పి మీకు ఒకటి చెప్తాను. సో వెహికల్ టు బిల్డ్ కన్విక్షన్ అండ్ వెహికల్ టు ఇన్వెస్టింగ్ సేఫ్లీ, వెహికల్ టు ఫైనాన్షియల్ అబండెన్స్. సో ఎలా ఉపయోగపడుతుంది ఈ ఈటీఎఫ్ అనేది ఇప్పుడు మీరు కోర్సులో వినబోతున్నారు. నెక్స్ట్ ఈటీఎఫ్ స్క్రీనర్ ఎలా స్క్రీన్ చేయాలనేది వస్తాం. సో ఇప్పుడు దీన్ని వెహికల్ అని చెప్పాను. వెహికల్ అంటే ఏంటి, వాల్యూమ్. నేను మళ్ళీ ప్రాక్టికల్లో చూపిస్తాను. వాల్యూమ్ తర్వాత ఎక్స్పెన్స్ రేషియో, తర్వాత హోల్డింగ్. ఓకేనా, ఏ కంపెనీలు దాన్ని హోల్డ్ చేస్తున్నాయి అనేది కూడా మనకు కనపడాలా. తర్వాత ఐ ఇన్వెస్ట్మెంట్, ఏ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. తర్వాత ఈ ఫండ్ సైజు గ్రోత్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, వెహికల్లో. తర్వాత క్లోజర్ రిస్క్, మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏమేమి ప్రాబ్లం వస్తుంది అనేది కూడా ముందుగానే చూసుకోవాలి. దాని తర్వాత లివరేజ్, డెబిట్ ఎక్స్పోజర్. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అండి ఈటీఎఫ్ అనేది. ఈ సిస్టమ్ కనుక మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వాల్యూమ్ ఎంత ఉండాలి చూడండి. వాల్యూమ్ అంటే యావరేజ్ డైలీ వాల్యూమ్ 1 million ఉండాలి. అండ్ ఎక్స్పెన్స్ రేషియో 1% కన్నా తక్కువగా ఉండాలా. అంటే హోల్డింగ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డింగ్స్ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అసెట్ అండర్ మేనేజ్మెంట్ కింద మినిమం 50 అంటే $1 million ఉండాలి. అంటే మన ఇండియన్ ప్రకారం చూస్తే క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోవాలా. మినిమం 1,000 to 2,000 crores పైన ఉండేటట్టు చూసుకోండి. అండ్ క్లోజర్, ఫండ్ క్లోజ్ అయ్యేటప్పుడు రిస్క్ ఎంత ఉండాలంటే లో ఉండాలా. ఓకేనా, ఇది లైవ్లో నేను చూపిస్తాను మళ్ళీ. లివరేజ్ నాన్ లివరేజ్డ్ అయి ఉండాలి, లివరేజ్ అసలు ఉండకూడదు. లివరేజ్ అంటే ఏంటి అనేది పదం తీసుకున్నట్లయితే మీకు అంటే మనం 100 రూపాయలు కట్టాల్సి వస్తే 20 రూపాయలు కడితే చాలు, మిగతా 80 రూపాయలు లివరేజ్ ఇచ్చినట్టు. దీన్నే లివరేజ్ అంటారు, దాన్ని అసలు ఉండకూడదు మనకి. తర్వాత ఈటీఎఫ్స్ సేమ్. ఇది వెహికల్ రూల్. సో వెహికల్ రూల్లో మనం ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావటం కోసం ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు మళ్ళా ఇవ్వటం జరుగుతుంది. నో ప్రాబ్లం, కింద పీడిఎఫ్. వెన్ టు బై అండ్ సెల్ అనేది క్లారిటీగా చూసుకుంటే ఆర్ఎస్ఐ ద్వారా మనం ఒక చార్ట్ ఏదైతే ఈటీఎఫ్ ఇండెక్స్ ఉందో ఆర్ఎస్ఐ కంటే 15 కంటే కిందకి పడిపోయినప్పుడు మనం కంపల్సరీ 20 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బై చేయొచ్చు. సెల్ ఎక్కడ చేయాలో కూడా చెప్తాను, కంగారు పడకండి. ఈటీఎఫ్ని ఎంచుకోవడం కాదు, దాన్ని సరైన సమయంలో కొనడం కూడా ముఖ్యం. దాంట్లో ఇంకేమేమి ఉంటాయి, పిఈ రేషియో మార్కెట్ లేదా మనం ఏదైనా సెక్టార్స్ చేసేటప్పుడు పిఈ రేషియో తీసుకోవాలా. ఓకే, పిఈ రేషియో అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కూడా చూసుకోవాలి. మీకు లైవ్లో చూపిస్తాను. ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అంటే దాన్ని కొనే ముందు అది నిన్న కానీ మొన్న కానీ అవతల మొన్న కానీ చూసుకొని ఎంత ఉందనేది కూడా క్లారిటీ చూసుకోవాలి. తర్వాత రూపీస్ కాస్ట్ యావరేజ్, మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లో ఒక 10,000 15,000 పెడతా ఉండాలా. దాన్నే రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు. అంటే పిఈ రేషియో ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ పర్ షేర్ బై ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. మళ్ళీ ఈపీఎస్ గురించి కూడా మీకు క్లారిటీ రావాలి. దీంట్లో ఈటీఎఫ్ పిఈ రేషియోస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ సెర్చ్ బార్ అంటే వాల్యూ రీసెర్చ్ అని చెప్పి మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది. వాల్యూ రీసెర్చ్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ పేరు సెర్చ్ చేశారనుకోండి, ఈటీఎఫ్ నిపాన్ ఇండియా లేదా బీస్ అని చెప్పి కొట్టారనుకోండి. బీస్ అంటే ఏం లేదు, నిపాన్ ఇండియా వాళ్ళది. ఓకే,
దాని తర్వాత పోర్ట్ఫోలియో టేబుల్లోకి వెళ్ళిపోయి ఈటీఎఫ్ పేజ్ ఓపెన్ తర్వాత పోర్ట్ఫోలియో అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఇదంతా మీకు ఆల్రెడీ ఇస్తున్నాను కాబట్టి మీరు భయపడద్దు, మీకు ప్రతిదీ ప్రాక్టికల్గా లాస్ట్లో చేపిస్తాను. నెక్స్ట్ పిఈ రేషియో గురించి క్లారిటీ వచ్చింది. పిఈ రేషియో <15 ఉంటే మనకి తక్కువలో దొరుకుతున్నట్టు, చాలా తక్కువ కాస్ట్కు దొరుకుతున్నట్టు. పిఈ మోర్ దాన్ 30 ఉన్నట్లయితే మ్యాక్సిమం బై చేయడానికి చూడొద్దు, దాన్ని హోల్డ్లో ఉంచొద్దు. మ్యాక్సిమం 30-35 దాటిందంటే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఈటీఎఫ్. దాని తర్వాత ఫియర్ అండ్ గ్రేడ్ ఇండెక్స్ ఏంటంటే మనకి ఈ ఫియర్ అండ్ గ్రేడ్ ఇండెక్స్లో మనకి నీట్గా కనపడుతుంది ఫియర్ అండ్ గ్రేడ్. సో ఈ 3 మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏది 1 మంత్, 1 వీక్, 1 అంటే సో ఇప్పుడు ఏంటి 3 పాజిటివ్లో కనపడుతుంది అంటే కొనొచ్చు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి ఈ ఫియర్ అండ్ గ్రీడీ అనేది ఎక్కడ కనపడుతుంది అంటే టిక్కర్ ట్యాప్ అని ఉంటుంది. టిక్కర్ ట్యాప్ అని ఉంటుంది. మార్కెట్ మోడ్ ఇండెక్స్ అంటారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఓకేనా, ఇదిగోండి టిక్కర్ ట్యాప్ డాట్ ఇన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో 4 భాగాలు ఉంటాయి ఫియర్ అండ్ గ్రీడ్లు. ఎక్స్ట్రీమ్ ఫియరు, గ్రీడు మరియు ఎక్స్ట్రీమ్ గ్రీడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ ఫియరు, గ్రీడు, ఎక్స్ట్రీమ్ గ్రీడ్. సో మీకు ఒకవేళ ఇది కాకుండా ఇంకా కొన్ని వెబ్సైట్లు అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే సరిపోదు. సో నీకు ఆల్రెడీ పిఈ రేషియో గురించి చెప్పాను, దాని తర్వాత ఫియర్ అండ్ గ్రీడీ గురించి చెప్పాను, ఈ రెండింటి ద్వారా కాంపౌండింగ్ ఎలా చెప్పాను. సో ముందు మనం ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్ మెంటాలిటీ వద్దు. ఇప్పుడు కూడా అందరూ భయపడుతున్నప్పుడు కంపల్సరీ మీరు కొనండి. అది కొంచెం టైం తీసుకొని 1 డే 2 డేస్ టైం తీసుకొని. అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే పెరుగుతుంది అన్నారు అనుకోండి, కంపల్సరీ ఇబ్బంది. ఓకే, నెక్స్ట్ ఈ వర్డ్ నేను చెప్పింది కాదు, వరుణ్ బఫెట్ గారు చెప్పింది. ఓకే, బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. ఇది మనం అర్థం చేసుకోవాలా. దాని తర్వాత ఇందాక రూపీ కాస్ట్ యావరేజ్ లేదా డాలర్ కాస్ట్ యావరేజ్ అంటారు, డిసిఏ. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి మార్కెట్ పడుతుంది అంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ పెట్టామనుకోండి, అంటే కొన్నిసార్లు అది పడిపోయినప్పుడు యావరేజ్గా మనకి తక్కువ ధరకు దొరుకుతుంది. తక్కువ ధరకి దొరుకుతుంది. ఒక వస్తువు 100 రూపాయలు ఉందండి, 100 రూపాయలది పడింది, మనం ఎవ్రీ మంత్ పెడుతున్నాం, అది 80 రూపాయలకు ఒక మంత్లో దొరికింది, ఒక మంత్లో 125 రూపాయలకి దొరికింది. ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటా మనం తీసుకుంటే కనుక సో ఎన్ని యూనిట్లు వస్తున్నాయి, ఎన్ని యూనిట్లు పోతున్నాయి అని చూసుకుంటే కనుక యావరేజ్ ఎంత పడుతుంది అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకి ఎంత తక్కువ అంటే పడినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ మనం పెడుతున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్సీఏ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, ఎక్స్ట్రీమ్ గ్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత మెయిన్గా మనం ఏం చేద్దాం. ఓకే, విద్యార్థుల మనకి ఈ పాయింట్ చూసుకోండి. ఆర్సీఏ ద్వారా ఎక్కువ యూనిట్లు సేకరించడానికి ఒక గొప్ప అవకాశం లాంటిది. ఈ పద్ధతిని మనం 30 ఏళ్ళు కనుక పాటిస్తే చక్రవడ్డీ హై లెవెల్లో వస్తుందండి. సరే, వెన్ టు సెల్. ఓకే, వెన్ టు సెల్. సో ఫస్ట్ వన్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోల్ అచీవ్మెంట్స్. మీ పెట్టుబడి ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం, మీకోసం లేదా పిల్లల కోసం అయితే ఆ సమయం వచ్చినప్పుడు మార్కెట్ పరిస్థితుల్లో సంబంధం లేకుండా లాభాలను తీసేసుకోండి. మీ లక్ష్యానికి 1-2 ఏళ్ళ ముందే ఈక్విటీ ఈటీఎఫ్ నుండి డబ్బుని సురక్షితమైన డెట్ ఫండ్లోకి మార్చండి. డెబిట్ ఫండ్ అంటే ఏంటనేది మీకు లాస్ట్లో ఇవాళ క్లాస్లో కాకుండా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది డెబిట్ ఫండ్ అంటే. తర్వాత అతిగా పెరిగిన వాల్యుయేషన్ పిఈ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది వదిలేయండి, ఆల్మోస్ట్ దాని జోలికి వెళ్ళొద్దు. అండ్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్. పోర్ట్ఫోలియో ఈక్విటీ ఈటీఎఫ్ 70% ఉండాల్సి ఉంటుంది. 80% అంటే ఈటీఎఫ్ శాతం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. పెరిగిన 10% భాగాన్ని అమ్మి మళ్ళీ మనీ పక్కన పెట్టుకోండి. అది మార్కెట్ పతనమైనప్పుడు మనల్ని ఇబ్బంది పడకుండా చూస్తుంది. తర్వాత మీరు ఏదైతే నేను వెహికల్ రూల్ చెప్పానో, ఇప్పుడు వెహికల్ రూల్లో చెప్పాను. సో ఎక్స్పెన్స్ రేషియో హఠాత్తుగా పెరిగినప్పుడు అమ్మేయాల. ట్రాకింగ్ ఎర్రర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు మీ ఈటీఎఫ్ పెరగకుండా ట్రాకింగ్ ఎర్రర్ని ఎక్కడైందా చూపించాను కదా, ట్రాకింగ్ ఎర్రర్ వెబ్సైట్ ఉంటుంది. దాని తర్వాత వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు ఉన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఓకేనా, అమ్మేస్తే బెటర్. నెక్స్ట్ డైలీ ట్రేడ్ చేసుకోవడానికి ఎలా ట్రేడ్ చేయాలో నేను లైవ్లో చూపిస్తాను.
మొత్తం ప్రాక్టికల్గా చూపిస్తాను, నో ప్రాబ్లం. మెయిన్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కనుక 80 దాటితే కనుక అమ్మేసేయండి. 15 కన్నా తక్కువగా ఉంటే కంపల్సరీ ఏం చేద్దాం, ఇదేమో తక్కువ ఉంటే బై చేద్దాం, ఎక్కువ ఉంటే సెల్ చేద్దాం.